పెట్టినా, కరాటీలు నేర్చుకున్నా, కుంఫులు నేర్చుకున్నా, ఇంకోటి ఏ చేసినా కూడా దాని వెనకాల కఠోరమైన శ్రమ ఉంది. సో ఈ రాజకీయాల్లో కూడా ఎదగాలంటే ఆల్ ద నైట్ ఎదగకూడదు. సంతకాల సేకరణ పెట్టో రాత్రి ముఖ్యమంత్రి కావడం జనసేన ఆ ఉద్దేశం ఉన్నాయండి. లేకపోతే కూటమికి సంబంధించిన అవినీతి మయం చేసేసారు. ఎక్కడ చూసినా సరే అవినీతట. వైన్ షాపులు, శాండ్, ల్యాండ్ మొత్తం అంతా దోచేస్తున్నారు. నిజమా? ఇసుక అనేది ఇప్పుడు ఫ్రీ. మీరు కావాలంటే సంచుల్లో, ఇసుకల్లో, జోబుల్లో ఆడేసుకునైనా పోవచ్చు. ఏ బండి అయినా కట్టుకొని ఎద్దల బండి కూడా తీసుకుపోవచ్చు. కాకపోతే అక్కడ ఒకవేళ పెద్ద లారీలో తోడాలంటే వాళ్ళకు కూలీలకు, లేబర్కు చెల్లించాల్సిన మినిమం ఫేర్ చెల్లిస్తే అయిపోతుంది. సో ఇసుకలో ఎలాంటి అక్రమం లేదు. ఫస్ట్ పాయింట్, ఎవరికి నచ్చిన ఇసుక తీసుకెళ్ళచ్చు. రెండోది, మద్యానికి సంబంధించినది అన్ని చోట్ల యూపీఐ పేమెంట్లు ఉన్నాయి. ఏ రోజు ఎంత సరుకు వస్తుంది తెలుస్తుంది. లాటరీ ప్రకారం తీసుకున్న డబ్బులకి సంబంధించినది ఉంది. ఇప్పుడు మనము తెలియని విషయాన్ని ఆరోపణల రూపంలో, లేకపోతే తెలియని విషయాన్ని మనం ఏదన్నా మీరు ఎవిడెంట్గా తీసుకురండి, ఏ ఎమ్మెల్యే చేశాడు ఏంటనేది ఆరోపణలు కాకుండా విత్ ఎవిడెంట్గా వస్తే డెఫినెట్గా దాని మీద చర్యలు తీసుకోకపోతే ఇప్పుడు అడగండి. ఇప్పుడు టీడీపీకి సంబంధించిన తప్పులు చేసిన ఎమ్మెల్యేని సస్పెండ్ చేస్తున్నారు. మా పార్టీలో సంబంధించిన చిన్న ఆరోపణలు వచ్చినా కూడా ఇమీడియట్గా పక్కన పెడుతున్నారు. ఆరోపణలు అంటే ఇన్ ద సెన్స్ అక్కడ ఎవిడెంట్గా ఉంటే చర్యలు తీసుకునే విషయంలో గత ప్రభుత్వానికి మా ప్రభుత్వానికి అసలు పోలికే లేదు. అన్డౌటెడ్లీ ఈవెన్ నేను లైన్ దాటినా ఇమీడియట్గా నా మీద చర్యలకు ఇమీడియట్గా ఉంటుంది. కాబట్టి మేము వాళ్ళలాగా ప్రవర్తించట్లేదు, వాళ్ళలాగా మాట్లాడట్లేదు, వాళ్ళలాగా ఏవి విషయంలో కూడా లైన్ దాటి వెళ్ళట్లేదు. బికాజ్ మా మీద అంత ప్రెషర్ ఉంటుంది, మా మీద మమ్మల్ని గుర్తిస్తారు, మమ్మల్ని ప్రతి విషయంలో కంట్రోల్గా చేయడానికి మాకు వ్యవస్థ ఉంది అనే భయం మాకు ఉంటుంది. నాగబాబు గారిని ఎమ్మెల్సీ అలాగే మంత్రి చేస్తుండడం, ఒకంతా కుటుంబ పాలన అని చెప్పిన పవన్ కళ్యాణ్ గారు ఈ రకంగా చేస్తే ఎలాగా అని చెప్పి అదొక అస్త్రం ఇచ్చినట్టే వాళ్ళకి. అలా కాదు. అంటే నాగబాబు గారి ప్రస్థానము 2019 ఎన్నికల సమయంలో నరసాపురం నుంచి మొదలు పెడితే ఎంపీగా, తర్వాత ఆయన ప్రస్థానం ఈ 5 ఏళ్లలో మీరు గమనిస్తే చాలా కన్స్ట్రక్టివ్గా, స్లోగా అయినా సరే ఆయన ప్రతి దశలో పని చేస్తూనే ఉన్నారు. కొందరికి తెలియకపోవచ్చు కానీ పార్టీకి సంబంధించిన అన్ని యాక్టివిటీసు ఆయన పిలిచిన తర్వాత, లేకపోతే కొన్ని గ్రౌండ్ లెవెల్లో చేసే కార్యకర్తలతో ఇంటరాక్షన్ అయ్యే విధానము, సమస్యలు తీసుకెళ్ళినప్పుడు వాటికి పరిష్కారం ఎలాగ చేసుకుంటూ 2022 వరకు కూడా ఆయన ఫ్రంట్ స్క్రీన్లో ఉన్నారు. మేము కొన్ని కార్యక్రమాలు పిలిచినప్పుడు తర్వాత పార్టీ అధిష్టానం గుర్తించి ఆయన్ను జనరల్ సెక్రటరీ చేసింది. జనరల్ సెక్రటరీ అయిన తర్వాత చాలా లోడ్ ఉంది ఆయన మీద. ప్రతి కార్యకర్తను పిలిచారు, మంగళగిరిలో మాట్లాడారు, అన్ని మీటింగ్స్కి అటెండ్ అయ్యారు, వైజాగ్కి వచ్చారు, ఉత్తరాంధ్ర వెళ్ళారు, చిత్తూరు సభలకు వెళ్ళారు, తిరుపతికి వెళ్ళారు, అనంతపురం వెళ్ళారు. సో ప్రతి చోట వెళ్ళిన ప్రతి చోటకు ఆయనకు సంబంధించిన కార్యక్రమాలు చేస్తూనే ఉన్నారు డౌన్ ద లైన్. అనుభవపూర్వకంగా తెలుసుకున్న తర్వాతనే పెద్దల సభకు పంపించారు. ఎమ్మెల్సీనే పెద్దల సభ, శాసన మండలి, అక్కడంతా ఇంటలెక్చువల్ పీపుల్స్. ఆయన ఈజ్ ఎ లా మ్యాన్. సో ఆయనకు తెలిసిన అనుభవం ద్వారా పార్టీకి మేలు జరుగుతుంది, సమస్యల పట్ల అవగాహన ఉన్న వ్యక్తిగా ఆయన పార్టీకి అవసరం అనేది అధిష్టానం గుర్తించింది. ఆల్ ద నైట్ ఇచ్చేయలేదు పదవి. మీరు అనుకుంటే అన్న అయితే 19 ఎన్నికల తర్వాత వెంటనే ఆయనకి ఏదో పదవి ఇచ్చిండాలి, మరి ఇవ్వలేదు కదా. 2022లో ఆయనకు జనరల్ సెక్రటరీ ఇచ్చారు. మరి ఎందుకు ఇచ్చారు? నలగాలి. ఈవెన్ మీరు రాజమండ్రి సభ ఆవిర్భావ సభ తీసుకుంటే ఆ రోజు ఆయన వేదిక ఎక్కనివ్వలేదు, పదవి లేదని. స్వయంగా నాగబాబు గారే చెప్పాడు, అన్నయ్య ఏమనుకోవద్దు, నీకు పదవి లేదు, నిన్ను ఎక్కించలేకపోతున్నాను వేదిక అని. మరి అప్పుడేం కుటుంబ పాలన లేదే. సో ఎదిగే క్రమంలో ప్రతి ఒక్కరిని పార్టీ వారి సేవలను గుర్తించి అనుభవాన్ని తీసుకొని వాళ్ళు పార్టీలో ఎంతవరకు వాళ్ళని సేవలను వినియోగించుకోవాలి అనేది కళ్యాణ్ గారి డిస్క్రిప్షన్ పవర్స్. ఆయన పార్టీ అన్నగా భావించరు. ఆయన అన్నగా అంటే మొదట్లోనే ఆయన తీసుకునేవాళ్ళు, అన్నగా భావించలేదు. ఆయన కూడా ఒక పార్టీలో ఒక మెంబర్గా ఆయన అనుభవాన్ని ఎక్కడ వాడుకోవాలని ఆలోచించి తీసుకున్న నిర్ణయం తప్ప దాన్ని మనం కుటుంబ పాలనగా తీసుకోవడానికి ఛాన్సే లేదు. జనసేన నినాదం